రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే పౌరుగా చెప్పిన మాట ఏంటంటే ఆయన ఏమంటారంటే మీరు శ్రమలు అనుభవించేదే పరలోక రాజ్యం. కానీ దేవుని బిడ్డలకు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ రోజున దేవుడి కొరకు మనం శ్రమ పడాలి, శ్రమలు అనుభవించాలి. ఎవరు రాలేదు కదండి, కొద్దిమంది వచ్చారు కదంటే ఆ కొద్దిమంది ప్రవేశిస్తారు పరలోక రాజ్యంలో. ఆ కొద్దిమంది ప్రవేశిస్తారు. ఆ అర్హత దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకోవద్దు. పౌలు గారు ఆ మాటలు చెబుతుంటే ఆ బలహీన బాధ కలిగిన వ్యక్తి ఆ మాటలు విన్నాడండి. అయ్యా గ్రహించాడు, అయ్యో వీడి కాళ్ళు వీడికి నడిచే పరిస్థితి లేదు అనుకొని గ్రహించి అప్పుడు ఏమన్నాడు, ఆ వ్యక్తితో ఏమన్నాడంటే అతను పౌలు మాట్లాడుట విని పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు గ్రహించాడట. దేవుని బిడ్డలుగా ఈ రోజులో మనం దేవుని దగ్గరికి వస్తున్నామంటే, బైబిల్ పట్టుకుని వస్తున్నామంటే అనేక మంది చూస్తుంటారు. వాళ్ళు మనం ఏం చేస్తున్నాం అని చూస్తారు. కానీ వాళ్ళు ఏ రకంగా ఉన్నారని మనం కూడా గ్రహించాలి. అయ్యో మన బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వెళ్తున్నారు, నీ కూడా వ్యక్తి బాబు అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అనుకునేవాళ్ళు నీ ఇంట్లో ఉన్నారు, నీతో పాటు కలిగిన వాళ్ళు ఉన్నారు, నీ పట్ల పట్టు ఉన్నారు, నీ గ్రామస్తులు ఉన్నారు, నీ వీధిలో కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. గ్రహించాలి మనం. వాడు ఎక్కడ పోతే మనకి అనుకోవద్దు. పౌలు గారు దేవుడు మాట చెప్తుంటే, యేసుక్రీస్తు ప్రభువారు మాటలు బోధిస్తూ ఉంటే ఆయన అక్కడ ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడట, జాగ్రత్తగా వింటున్నాడట. ఆ వినే వ్యక్తిని గ్రహించి వారి వైపు చూసి వీడు స్వస్థత పొందాలని ఆశ కలిగి ఉన్నాడని, వీడు మేలు పొందాలని ఆశ కలిగి ఉన్నాడని, వీడు కాళ్ళు ఇన్ని సంవత్సరాలు పుట్టిన కానీ నడవలేక ఉన్నాడు, ఇప్పుడు నడవాలని ఆశ కలిగి ఉన్నాడని, ఎలాంటి యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేస్తే బాగని తను అనుకుంటున్నాడని ఇతను గ్రహించగలిగాడు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మన బిడ్డలు కూడా మనతో పాటు కూడా గ్రహించగలగాలి. పౌలు గ్రహించగలిగాడు. ఆ గ్రహించేటువంటి స్థితి దేవుడు మనకి ఇవ్వమని అడగా. నువ్వు వస్తున్నావు, చాలా భయంకరమైనటువంటి జ్వరంతో ఎవరో ఒక ఉంది, అయ్యో నా జ్వరం పోతే మాది, అయ్యో నేను లేవలేకపోతున్నానే, ఇన్ని మందులు వాడాలి, ఎలా 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 అని అనేక మంది కుమిలిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు, అయ్యో ఏసే దగ్గర తీసుకెళ్తే బాగే, దేవుడు స్వస్థిస్తాడని అనుకుంటారు. కానీ వారు తీసుకొచ్చేటువంటి మనుషులు లేని రోజున గ్రహింపు ఉండాలి. గ్రహింపు అనేది ఈ రోజు మనం కలిగి ఉండాలి. పౌలు గారు ఆయన గ్రహించి వెంటనే ఏమన్నాడు తెలుసా, నీ పాదములు మోపి సరిగా నిలువమని గట్టిగా చెప్పినప్పుడు అతడు లేచి గంతులు వేసి నడవటం మొదలు పెట్టాడట. ఇంత గొప్ప విషయం పౌలు గారు మాట్లాడుతుంటేనే అతను బిగ్గరగా అన్నాడు. అంతే లేచాడు, నడవటం మొదలు పెట్టాడు. ఎంత ఆశ్చర్యకరంగా చూడండి. ఇన్ని సంవత్సరాలు ఆ వ్యక్తి నడవలేని వ్యక్తి ఈ రోజున నడిచే శక్తి యేసు ప్రభు ఇచ్చాడని, ఇక్కడికి వచ్చినటువంటి ఇద్దరు పౌలు గారు బర్నబా వాళ్ళు గొప్ప దేవుడి యొక్క దూతలని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గ్రహించారట. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇన్ని సంవత్సరాల బట్టి ఈ వ్యక్తిని, ఈ నడవలేని వ్యక్తిని ఎవరూ బాగు చేయలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి యేసు ప్రభు యొక్క మరి వాళ్ళు శిష్యులట, వాళ్ళు వచ్చి ప్రార్థించి వాళ్ళు వచ్చి వాక్యం చెబుతున్నది. ఈ వ్యక్తికి శక్తి వచ్చింది, నవ్వటం మొదలు పెట్టారు. వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు ఎవరట, దేవుడు పంపించిన మనుష్య రూపంలో దూతలు వచ్చారన్నమాట. మనుష్య రూపంలో దేవుడు ఏదైనా దూతలుగా అది అక్కడ ఉన్నటువంటి పూజారి కానీ పెద్దలు కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది విని ఇది చూసి ఆశ్చర్యపోయి
వాళ్ళు విలువ కలిగిన పూలదండలు పరపస్తున్నారు. ఎందుకు వీళ్ళు సన్మానించాలి? వీళ్ళు సన్మానించాలి. క్రొమ్మినటువంటి ఎద్దులు, క్రొమ్మిన పొట్టేలు తీసుకొస్తున్నారు. ఎందుకు? బలి అర్పించాలి. అంతేకాదు వీళ్ళకి ఏం పేరు పెట్టారంటే అద్భుతమైన పేరు పెట్టారు. బర్నబా కట్ట, బర్నబాకు పేరు ఏ పేరు పెట్టారంటే ఎవరి బర్నబాకు బర్నబాకు ద్యూపతి అని పేరు పెట్టారట. అంటే వాళ్ళ దేవత పేరండి. అలాగే పౌలు గారు ప్రశ్నించాడు కాబట్టి ఆయనకి హెర్మే అనేటువంటి పేరు పెట్టారట. చూడండి, హెర్మే ద్యూపతి అని వాళ్ళ దేవతలు పేర్లు పెట్టి వీళ్ళకి ఏం చేయాలి? బలులర్పించాలి అని అవన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. బలులర్పించడానికి వీళ్ళకి. ఇక వీళ్ళు ఎవరంటే దేవతలు, మా దేవత రూపంగా వచ్చిన మనుషులు అనుకొని అన్ని తీసుకొచ్చి వాళ్ళు బలి అర్పించబోయేసరికి పౌలు గారు బర్నబాను చేశారు తెలుసా? వాళ్ళ బట్టలు చెప్పుకున్నారట. ఏం చేశారు? వాళ్ళ బట్టలు చెప్పుకున్నారు. ఎందుకంటే అయ్యా మేము మీలాంటి మనుషులమే. చూడండి ఎంత తెలియదు. అయ్యా మీలాంటి మేము మనుషులమే, మీ స్వభావం కలిగినటువంటి మనుషులమే మేము ఈ 9వ రోజు చేసిన దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. గడిచిన 8 దినములు కూడా ఎంతో ఆసక్తితో దేవుని సన్నిధిలోకి వచ్చే సమయానికి మరి ప్రార్థిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేట వందనాలు. మన ముందున్న దినాలన్నీ కూడా మనం అలసిపోకుండా విసుగు చెందక దేవునితో నడవడానికి మనం ఇష్టపడాలి. ఉపవాస దినములు అనగా మన వ్రత దినము లాంటివి ఈ యొక్క పండుగ దినాలుగా మనం ఎంచాల్సిన వాళ్ళమై ఉన్నాము కనుక దేవునికి సమీపముగా ఉండి మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు, మన యాచనలు మనం సమర్పించి దేవుని చేత మనం అంగీకరింపబడుగాక. హల్లెలూయా. అందరూ